Hello beginners, welcome to New Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి ఒక ఇంటర్న్షిప్ గురించి. సో కోహరెంట్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ని హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో లొకేషన్ వచ్చేసేసి హైదరాబాద్. సో జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము. సో ప్రైమరీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసేసి ట్రబుల్ షూట్, డీబగ్ అండ్ ఫిక్స్ ఇష్యూస్ అని, అండ్ నెక్స్ట్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ఓపెన్ సోర్స్ టూల్స్ అండ్ ఏఐ బేస్డ్ టూల్స్ అనమాట. సో ఒకసారి ఇది గ్రో త్రూ చేయండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. సో మీరు 2025 అవ్వచ్చు, అండ్ ఆల్సో మీరు మీ డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళు లైక్ 23, 24 అండ్ 25 వాళ్ళు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట, లైక్ సిఎస్సి ఆర్ ఐటీ ఫీల్డ్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. స్కిల్స్ చూద్దాము. సో హ్యావ్ నాలెడ్జ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైక్ యాంగ్లర్, జావా స్క్రిప్ట్, మాంగో డిబి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అన్నీ కాదు, వీటిలో ఏమన్నా మీకు నాలెడ్జ్ ఉంటే మంచిది. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ నోట్ జేఎస్, ఫామ్ ఐఓ, డాకర్, గిట్, ఎస్క్యూఎల్ ఈజ్ ప్లస్. సో ఇక్కడ కింద మెన్షన్ చేసినవి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే కనుక అది మీకు యాడ్ ఆన్స్ అవుతాయి. ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ యూజింగ్ లేటెస్ట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆర్ ఫ్రేమ్వర్క్స్, మెథడాలజీస్ అండ్ టూల్స్. సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, మెథడాలజీస్ అండ్ టూల్స్ కానీ వీటి మీద మీకు ఏమైనా నాలెడ్జ్ ఉండాలి, లైక్ మీరు ఏమన్నా యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఓకే, నాట్ ఎఫ్రైడ్ టు ఎవాల్యుయేట్ ఆర్ ట్రై న్యూ మెథడాలజీస్, ఫ్రేమ్వర్క్స్ అంటే మీ న్యూ టెక్నాలజీస్ని నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అండ్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ జాయినింగ్ ఎ టీమ్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ నెక్స్ట్ జనరేషన్ ప్లాట్ఫామ్ that will be used by employees around the world. And next, have past application development, internship or project experience is a plus. మీకేమన్నా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీకు అది ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పేసి అంటున్నారనమాట. నెక్స్ట్ వర్కింగ్ కండిషన్స్ వచ్చేసి 3 days అట్ ఆఫీస్, అంటే హైబ్రిడ్ మోడ్ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వాళ్ళ కల్చర్ కమిట్మెంట్ గురించి కొన్ని లైన్స్ ఇచ్చారు. సో గో త్రూ ఇట్. అండ్ అబౌట్ దట్ కోహరెంట్ కంపెనీ కూడా ఇచ్చారనమాట. సో అది కూడా గో త్రూ చేయండి. సో ఈ రోల్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ రోల్కి 23, 24 అండ్ 25 బ్యాచ్ పాస్ అవుట్స్ వాళ్ళు, సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎయిదర్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, సో ఎలా అప్లై చేయాలో చూద్దాము. అప్లై నౌ. సో ఇక్కడ మీకు అప్లై నౌ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేస్తే సో ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు. సో యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో జస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. సో ఒకసారి మీ ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చిన తర్వాత కింద ఐ అగ్రీ అండ్ బాక్స్ అది చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఈ పేజ్కి రిటర్న్ అవుతారు. సో ఈ పేజ్లో మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, కంట్రీ ఏంటి, అడ్రస్ లైన్, సిటీ, టౌన్, పిన్ కోడ్, స్టేట్, అండ్ ఇక్కడ ఫస్ట్లో అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో డ్రాప్ ఏ రెజ్యూమ్, అప్లోడ్ ఏ రెజ్యూమ్ ఉంది కదా, ఇది అప్లోడ్ చేయొచ్చు. అండ్ మీకు ఏమన్నా రెజ్యూమ్ యొక్క లింక్ ఉంటే కనుక లింక్ కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన మీకు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో మీరు ఆన్సర్ చేయొచ్చు. వర్ యూ రిఫర్డ్ బై సమ్ వన్, సో మీరు ఏమైనా రిఫరెన్స్ ద్వారా వస్తున్నారా అంటే నో అని. అండ్ వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ వర్క్, సో మీరు రిమోట్ వర్క్ చేస్తారా, హైబ్రిడ్ వర్క్ చేస్తారా అని చెప్పేసి అని మీ మోడ్ ఆఫ్ వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ కాంపెన్సేషన్, సో మీరు ఎంత శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సపోజ్ నేను 6 LPA అని చెప్పేసి రాస్తున్నాను. అండ్ వాట్ ఈస్ యూర్ నోటీస్ పీరియడ్ ఇన్ యువర్ కరెంట్ ఆర్గనైజేషన్, ఒకవేళ మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఆర్ వర్కింగ్ పర్సన్ అయితే కనుక మీ నోటీస్ పీరియడ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు కనుక ఫ్రెషర్ అయితే కనుక ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, సో వర్క్ ఎక్స్పీరియన్సెస్లో ట్రావెల్ డొమెస్టికల్లీ, సో మీరు ట్రావెల్ డొమెస్టికల్లీ అంటే నో. విల్లింగ్ టు రీలొకేట్, మీరు ఏమైనా రీలొకేట్ అవ్వడానికి అంటున్నారు, లైక్ ఈ రోల్ వచ్చేసి హైదరాబాద్ కాబట్టి మీరు విల్లింగ్ టు రీలొకేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ ఆర్ నో అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో క్లిక్ చేసే ముందు ఏంటంటే రిసీవ్ అప్డేట్స్ అబౌట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. సో కోహరెంట్ అనే కంపెనీ నుంచి ఫర్దర్గా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే కనుక మీకు అప్డేట్స్ రావాలి అంటే సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనుక అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, క్లిక్ చేయకపోయినా పర్లేదు, ఒకవేళ మీకు అప్డేట్స్ కావాలి అంటే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీ ఫుల్ నేమ్ అంటే ఈ సిగ్నేచర్ సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పేసి పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే అని చెప్పేసి కింద మీ నేమ్ అనేది ఇవ్వండి, ఫుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఓకే,
సో ఇలాగ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.